కానీ ఒక సినిమాని మీరు ఇబ్బంది పెడుతున్న సినిమా ఒక హీరోది, ఒక మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు ఇక్కడ. వ్యాపారం చేసుకుంటారు సినిమాని మొత్తం కష్టపడి 3 సంవత్సరాలు ఆయన సినిమా తీశాడు, సినిమా ఇచ్చేసాడు. కానీ ఒక పెద్ద మనిషిగా చిరంజీవి గారు అందరి మాట వినాలి కాబట్టి, సామరస్యంగా అవ్వాలి కాబట్టి ఆయన పిలిపించి మాట్లాడి నాది ఆమె అని చెప్పారు. మీరు లోన్ ఏం మాట్లాడారండి, బయటకు ఏమో చెప్పారు. లోన్ ఏం మాట్లాడారు, పెద్ద ఇష్యూవే కాదు, మొత్తం టోటల్గా దీన్ని శాశ్వత మార్గం చూడమని అడిగారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, మళ్ళీ మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 1 రోజు టైం ఇవ్వండి, ఇది మీకు పెద్ద కూడా మేము రిలీజ్ చేయాలంటే మాకు టైం కావాలని అడుగుతున్నారు. ఇది దిల్ రాజు గారి మాటేనా, సురేష్ బాబు గారి మాటేనా, మరి అరవింద్ గారి మాటేనా? మరి పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యా ఇది కరెక్ట్ కాదు కదా. ఒక సినిమాని ఇప్పుడు మనం ఇబ్బంది పెడితే, అలాగే మీరు డబ్బులు తక్కువ కడితే డిస్ట్రిబ్యూటర్ డబ్బు తక్కువ కడితే ప్రొడ్యూసర్ మరి ఎక్కడి నుంచి కడతాడు? ప్రొడ్యూసర్ కడితే ఇబ్బంది పడతారు కదా. ఆ హీరోని ఇబ్బంది పెట్టడం కోసం, టార్గెట్ కోసమేగా మీరు చేస్తున్నారు అని పెద్ద మనుషులు అడగద్దా? మరి అడగలేదు అంటే మౌనం దేనికి అంగీకారం? మీ మౌనం దేనికి అంగీకారం?